ఒకసారి వేయించండి అమ్మా, రెండోసారి వేయించండి. రైట్ బాగా పడుకోబెట్టి ఫోన్ చేస్తున్నా పడుకోబెట్టి రైట్ అదే మెడికల్ క్యాంప్ పడే రైట్ రైట్ అమ్మాయి నువ్వు అడ్డం వస్తే ఫోటోకి అడ్డం ఒకసారి వేయించండి అమ్మా, రెండోసారి వేయించండి. కొద్దిగా రైట్ ఓకే ఇక్కడ నొక్కాలా ఓరికి అడవడేది ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పురుషోత్తపట్నం ఈ సరౌండ్లో ఉన్నటువంటి ఏదైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో పేదవారందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి గుంటూరు నుంచి రమేష్ హాస్పిటల్, శంకర్ నేత్రాలయం ఇద్దరు కూడా కంటి సమస్య ఉన్నా, గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడే పరీక్షలు నిర్వహించి వారికి ఎన్టీఆర్ వైద్యం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్టీఆర్ వైద్యం, మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారిని ఆరోగ్యవంతులుగా చేయటానికి, అనారోగ్యం ఎవరు ఉండకూడదనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలను ఆరోగ్యవంతులను చేయటమే, అనారోగ్యం లేనటువంటి చిలకలూరుపేటగా రూపుదిద్దటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది, ఈరోజు పల్స్ పోలియో కూడా నిర్వహించాం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో 54 లక్షల మందికి, అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 54 లక్షల మంది పిల్లలకి ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని తీసుకొని 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పల్స్ పోలియో నిర్వహించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దటమే చంద్రబాబు గారి యొక్క ఆశయం. ఇటువంటి మంచి కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రభుత్వం మాకు ఉండాలి అని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సౌజన్యంతో 40వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం గారు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ వారిని కూడా వెడ్డింగ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. రాజా రమేష్ గారు, బీజేపీ నాయకులు మన టెస్టులకి దాదాపు మినిమం 10,000 టెస్టులు అవుతాయి. అటువంటి రేవు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పేటకు వచ్చే పని లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తే అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి. పేరు ప్రకారం సీనియర్ ప్రకారం గడ్డి సంబంధించిన వాళ్ళు ఓపిక చూస్తారు. కూర్చోండి, కూర్చోండి. 40వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అది మన పురుషోత్తపట్నం గొప్పతనం అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు రాలా. ఒక వార్డులో 1150 ఓట్లు మెజార్టీ, టౌన్ మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు.
అందుకనే మీకు ఏమైనా ఇచ్చి రుణం తీర్చుకోవాలి. మెడికల్ క్యాంపులే కాదు, ఈ గ్రామానికి ఏది అవసరం ఉన్నా వెనక ముందు చూడకుండా చేయటమే మన పని, కూటమి నాయకుల యొక్క పని. ఆ విధంగా అధ్యక్షత వహించినటువంటి బ్రహ్మస్వామి గారు, ఈ క్యాంపుకు పూర్తి సహకారం అందించినటువంటి దేవాలయ చైర్మన్ ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. చరిత్రలో ఉండిపోయేటువంటి కార్యక్రమం బత్తిన శ్రీనివాసరావు గారు, బత్తినేని ఈ మెడికల్ క్యాంపు కూడా పూర్తి సహకారాన్ని వారు, గ్రామ నాయకులందరూ, పురుషోత్తపట్నం కూటమి నాయకులందరినీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. అందరూ కూడా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించాలి. ఇక్కడ గుండెకి సంబంధించి, కంటికి సంబంధించి సమస్యలు ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యవంతులను చేయాలి, ఉచితంగా చేయాలి. మీకు ₹1 చేతి పడకూడదు. కంటికైనా గుండెకైనా ఎన్టీఆర్ వైద్యం, సీఎం రిలీఫ్, ఈ రెండు రమేష్ హాస్పిటల్, శంకర్ కంటి హాస్పిటల్. మంచి డాక్టర్లు మనకు నవీన్ కృష్ణ గారు, కిరీట్ గారు, అదేవిధంగా శంకర్ హాస్పిటల్ నుంచేమో రవి గారు వచ్చారు. మీకు ఏ జబ్బున్నా ఇంతకుముందు బ్రహ్మస్వామి గారు చెప్పినట్టు ఉపయోగించుకోండి. మీరెక్కడో హాస్పిటల్ పోయే కన్నా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలే ఇక్కడే ఆపరేషన్ చేయాలా, ట్రీట్మెంట్ మెడిసిన్తో క్యూర్ అవుతుందా, కంటి ఆపరేషన్ చేయాలా, గుండె స్టంట్లు వేయాలన్నా, ఇక్కడే మీరు మీకున్న అనారోగ్యం చెప్పండి. నవీన్ కృష్ణ గారు 20 ఏళ్ల నుంచి 77 వయసు లేదు ఇప్పుడు హార్ట్ అటాక్కి. ఏ వయసులో కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉన్నాయి. జ్వరం వస్తే తగ్గటం లేదు. మన సిఐ గారు కూడా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు వారం రోజుల నుంచి. కాబట్టి ఆరోగ్యం ముఖ్యం. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా వారం రోజులు 10 రోజులు ఉంటుంది. గతంలో లెక్క చేసేవాళ్ళం కాదు జ్వరం అంటే. నిన్న మన డాక్టర్ చెప్తున్నాడు, కళ్యాణ్ చక్రవర్తి గారు, శ్రీ హాస్పిటల్, రాబోయే రోజుల్లో జ్వరాలతోటే చనిపోతారని చెప్తున్నారు. కొత్త రకం వచ్చినాయంట జ్వరాలు కూడా. ఏ జ్వరమో దాన్ని కనిపెట్టాలా, దాన్ని కల్చర్ టెస్ట్ చేయాలని చెప్తున్నాడు నవీన్ కృష్ణ గారు. మా సిఐకి అదే వచ్చింది. కల్చర్ టెస్ట్ కూడా చేయించి ఏది వాడాలో మెడిసిన్ దాన్ని వాడాలని చెప్తున్నారు. కొత్త రకమైనటువంటి జబ్బులు రాబోయే రోజుల్లో గుండె క్యాన్సర్తో చనిపోవడం కాదు, జ్వరాలతో చనిపోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు. నిన్న మన కళ్యాణ్ చక్రవర్తి గారు దీని మీద రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నాడు కృష్ణ గారు. కాబట్టి మనం అందరం జలుబనో, దగ్గనో, జ్వరమనో అశ్రద్ధ చేసే రోజులు పోయినాయి. కొత్త తరహా జబ్బులు వస్తున్నాయి. ఏమో అవునా కదా? అవునా? అందుకని మీ దగ్గరే పెట్టి మీకున్న ఏ చిన్నపాటి అనారోగ్యం ఉన్నా దేని వల్ల వచ్చింది అనేటువంటిది అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటే మీ ఇంట్లో గౌరవం పెరుగుద్ది. మీరు ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారనుకో, మీ పిల్లలు కూడా సరిగ్గా చూసేటువంటి రోజులు తగ్గిపోతున్నాయి లేదా? మనం బాగుంటే మనల్ని కూడా చూస్తారు. మనం వాళ్ళకు బరువు అనిపించామంటే వాళ్ళు కూడా మనల్ని అశ్రద్ధ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కంటి సమస్య ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా, ఆర్థిక భారం మోయలేకనో, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కూడా కుటుంబానికి భారం కాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. 5 ఏళ్ళు నష్టపోయారు మీరు, నాకు తెలుసు. మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేశారు, అయిపోయింది 5 ఏళ్ళు. ఈ టైంలో కూడా గతంలో ఈ గ్రామానికి ఏ లోటు లేకుండా చేశాను నేను. మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ గ్రామానికి ఏ కొరత లేకుండా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, గుడి కానీ, శ్మశాన వాటికలు కానీ, కమిటీ హాల్ కానీ అన్ని చేశాం. ఇంకా అడగనీయేమో మిగిలినేమో కానీ అడిగినవి మొత్తం ఏది మిగల కూడా చేశాను నేను. మరి రామ్మూర్తి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ గ్రామం అంటే నాకు బాగా ఇష్టమైన గ్రామం. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు నాకు పురుషోత్తపట్నం అంటే. మీలో మీకు ఎన్నున్నా విషయం వచ్చేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. అది మన గ్రామం యొక్క గొప్పతనం. ఏం బత్తినేని ఏం పుణ్యం చేసుకున్నాడు? ఈ గుడి కట్టించాడు. చరిత్ర ఈ రోజు ఉండొచ్చు, రేపు మనం ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సింది ఏ రోజైనా.
కానీ బత్తినేని శ్రీనివాసరావు చరిత్రలో ఉండిపోతాడు. ఈ గుడి గట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం ఈ చిలకూరుపేటలో గుడి. ఆ విధంగా మంచి పనులు చేస్తే ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఈ మెడికల్ క్యాంపుని కూటమి తరఫున ఏర్పాటు చేశాం. పైన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళందరూ ఉండబట్టే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. పేదరికం లేకుండా పోవాలంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు ఉండాలి. 15 ఏళ్ళు ఉంటే అప్పులు పోయి జగన్మోహన్ రెడ్డి అప్పులు, ఆదాయం పెరిగి అప్పులు ఒక పక్క కడుతూ ఒక పక్క పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచేటువంటి అవకాశం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యం. ఏమో అవునా కదా? అవునా? కాబట్టి పేదవారు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి వైద్య శిబిరాల్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, రాబోయే రోజుల్లో పెన్షన్ రావాల్సిన వాళ్ళకు కూడా త్వరలో గైడ్ లైన్స్ వస్తాయి. పెన్షన్ కార్డులు ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అవి కూడా వీలైనంత త్వరగా ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు కూడా రావటం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు మన రాజా రమేష్ గారు, కరీముల్లా గారు, సదాశివరావు గారు, శివనాగేశ్వరరావు గారు, డాక్టర్స్ అందరికీ, పురుషోత్తపట్నం మన సాయిబాబా గారు, రహీం గారు, కోటేశ్వర గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, మన బత్తేని అండ్ నాయకులందరూ